అందరికీ నమస్తే అండి. స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ అంటే ఏదో చిన్న పార్టీ ఏమీ కాదు. ఆర్జేడీ అనే పార్టీ పెద్ద రాజకీయ పార్టీనే. దశాబ్దాల చరిత్ర ఉంది. అధికార పక్షంలోనూ ఉంది, ప్రతిపక్షంలోనూ ఉంది. బీహార్ రాష్ట్రంలో గణనీయమైన చరిత్ర ఉంది ఆ పార్టీకి. అంత పెద్ద రాజకీయ పార్టీ మేము అసెంబ్లీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తాం అని చెప్తున్నదంటే కారణం ఏంటంటారు? ఒక 2 రోజుల నుంచి కూడా ఆ పార్టీ ముఖ్యనేత తేజస్వి యాదవ్ పలు సందర్భాల్లో ఈ కామెంట్స్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మేము బాయ్కాట్ చేస్తామని. అలాగే రాహుల్ గాంధీ గారు ఈ మధ్య తరచూ కూడా ఈవెన్ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు, లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీడియా తనకు ఎదురైన ప్రతి మీడియా దగ్గర కూడా ఆయన బీహార్ ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. బీహార్ ఎన్నికల్లో అక్రమాలు జరిగిపోతున్నాయి, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగిపోయాయి అనే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు సాధారణంగా రాజకీయ పార్టీలు పోలింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ సరళిని బట్టి ఓటమి లేదా గెలుపు అనేది ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఓడిపోతారేమో అని భయం అయినప్పుడు అప్పుడు దొంగ ఓట్ల గురించి, ఈవీఎంస్ గురించి, ఓటర్ల జాబితా గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే సాకులు వెతుక్కుంటారు ముందు నుంచి. గెలుస్తామనే నమ్మకం ఉన్న వాళ్ళు వాటి జోలికి వెళ్ళరు. ఇక్కడ బీహార్ రాష్ట్రంలో ఇంకో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో గత ఎన్నికల్లో అంటే 2020లో ఎన్నికల్లో బీహార్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీనే. 74 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఆర్జేడీకి 72, 73 వచ్చాయి. నితీష్ కుమార్ గారి పార్టీకి జేడీయూకి సుమారుగా 43, 44 వచ్చాయి. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే బీజేపీనే. ఇప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ వచ్చే అవకాశమే ఉంది. మేబీ మ్యాజిక్ ఫిగర్ కూడా వాళ్ళు రీచ్ అయినా ఆశ్చర్యపోవక్కర్లా. సో అలా బీజేపీ వాళ్ళు చేసుకుంటున్నారు, ఒక ప్లాట్ఫామ్ నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ వరుసగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఉన్న వ్యతిరేకత, కేంద్రంలో ఉన్న బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత, అలాగే రకరకాల ఓట్లు ప్లస్ అక్కడ నిరుద్యోగం, పేదరికం, రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు, క్రైమ్ రేట్ పెరగడం, ఈ సమస్యలతో ఖచ్చితంగా అధికార పక్షాన్ని దించేసి మాకు అధికారం ఇస్తారు అని చెప్పి ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆశలు పెట్టుకుంది, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని. ఇండియా కూటమి అక్కడ. సో ఎన్డీఏని గది దించుదామనే నమ్మకంతో ఉంది. కానీ అంత నమ్మకం ఉన్నవాళ్ళు పదే పదే మేము బాయ్కాట్ చేస్తామని ఒకళ్ళు, మాకు నమ్మకం లేదని ఒకళ్ళు ఇలా కామెంట్ చేస్తున్నారంటే, ఇప్పుడు మనం అసలు పాయింట్కి వస్తే బీజేపీ చేతిలో ఒక మంత్రదండం ఉంది. అది ఏంటి ఆ మంత్రదండం అని చెప్పుకోవాలంటే, మీరు 2024 లోక్సభ ఎన్నికల తర్వాత మన దేశంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కసారి చూడండి. మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఢిల్లీ కానీ. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి గెలవడం కష్టం అనుకున్న దశలో చాలా ఈజీగా సునాయాసంగా గెలిచేశారు వాళ్ళు. 220కి పైగా సీట్లు గెలిచారు. అసలు అక్కడ గెలవడమే కష్టం, మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడమే కష్టం. హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ వాళ్ళు కాస్త 130, 140 వస్తాయి అంటే దాదాపు అన్ని సర్వేలు కూడా అక్కడ ఎన్డీఏ గెలవడం కష్టమనే చెప్పారు. అటువంటిది వాళ్ళు 225కి పైగా సీట్లు వచ్చాయి. అలాగే హర్యానాలో కూడా హోరాహోరీగా ఎన్నిక జరిగింది. అక్కడ కాంగ్రెస్దే అధికారం అనుకున్నారు అంతా, కానీ బీజేపీ గెలిచింది. అంతకుముందు 2020లో జరిగిన ఎన్నికలు పోలిస్తే ఇక్కడ బీజేపీకి 3% ఓట్లు అదనంగా వచ్చాయి. సీట్లు కూడా 48 సీట్లు రావడంతో సునాయాసంగా అక్కడ అధికారంలోకి వచ్చారు. ఈవెన్ ఢిల్లీలో కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి, ఆయన్ని దించేసి బీజేపీ గద్దెనెక్కింది. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి కదా అని మీకు డౌట్ రావచ్చు. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రే కదా పొత్తులో భాగంగా, కాబట్టి నేను 3 సార్లు అన్నా. సో ఇక్కడ బీజేపీ అంటే ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ సునాయాసంగా గెలిచింది. 48 సీట్లు గెలిచింది. గత ఎన్నికల్లో 8 సీట్లు, అంతకుముందు ఎన్నికల్లో 3 సీట్లకు మాత్రమే పరిమితమైన బీజేపీ అనూహ్యంగా 48 గెలిచి అధికారంలోకి వచ్చిందంటే కారణం ఏంటి? అంటే వీళ్ళ చేతిలో మంత్రదండం ఉందా? వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అధికారంలోకి రావడం కష్టం అనుకున్న రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఎలా గెలవగలుగుతున్నారు? అదే ఫార్ములా ప్రకారం బీహార్లో కూడా చాలా సునాయాసంగా గెలిచేస్తారేమో
అనే డౌట్లు భయాలు వీళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళ డౌట్లు వీళ్ళ భయాలు ఏంటంటే ఈవీఎం మేనేజ్ చేస్తున్నారు లేదా పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నారు అనేది వీళ్ళ అనుమానాలు. పోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏదో ఎన్నికలకు ముందు ఓటర్లకు డబ్బులు ఇవ్వడమో, లేదంటే కులాల వారీగా విభజించడము, నాయకులకు డబ్బులు ఇవ్వడము, ఎదుటి పార్టీల నాయకులు కొనేయడమే పోల్ మేనేజ్మెంట్లో భాగంలోకి రాదు. ఎక్కడైనా ఖచ్చితంగా ఓడిపోతారేమో అనుకున్న నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఓట్లు తొలగించడం, ఎక్కడైనా గెలుపు కాస్త ఇంకొక హోరాహోరీగా ఉంది, ఒక 3-4 వేలు ఓట్లు కనుక వస్తే ఈజీగా గెలిచేస్తాం అనుకునే చోట అవతల పార్టీకి ఒక 5,000 ఓట్లు తీసేయడం, ఇలా రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. జస్ట్ ఎన్నికల జాబితా ఓటర్ల జాబితా మారిస్తే చాలు, ఈవీఎంలు స్కామ్ చేయక్కర్లేదు, ఈవీఎంలు హ్యాక్ చేయక్కర్లేదు, ఇంకేదో చేయక్కర్లా. సో ఇప్పుడు బీహార్లో ఎన్నికల్లో అంటే మీరు ఒకసారి అర్థం చేసుకుంటే బీజేపీ గెలవలేదు అనుకున్న ప్రతి రాష్ట్రంలో కూడా సునాయాసంగా గెలుస్తుందంటే వాళ్ళు ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ ట్రిక్ ఫార్ములా పట్టుకున్నారు. ఆ ఫార్ములాతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అదే ఫార్ములా కనుక బీహార్లో ప్రయోగిస్తే ఖచ్చితంగా బీహార్లో ఏకపక్షంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే అక్కడ ఆర్జేడీ మనుగడ కష్టమవుద్ది. వరుసగా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షం అంటే కష్టం, ప్లస్ కాంగ్రెస్ కూడా జవసత్వాలన్నీ కూలిపోతాయి. సో అందుకే బీజేపీ చేతిలో ఏం మంత్రదండం ఉంది? ఈవీఎంలు హ్యాక్ చేయరు, ఈవీఎంలు హ్యాక్ చేయడం అనేది అసంభవం, అసాధ్యం. పోల్ మేనేజ్మెంట్ చేస్తారు. ఏ విధంగా చేస్తారు? బూత్ లెవెల్ మేనేజ్మెంట్ చేస్తారా, గ్రామ స్థాయిలో చేస్తారా, మండల స్థాయిలో ఏ విధంగా చేస్తారు? కమ్యూనిటీ వైజ్ చేస్తారా, జెండర్ వైజ్ చేస్తారా, వాళ్ళ వృత్తుల వారీగా చేస్తారా, ఏ విధంగా చేస్తారు? అలా బైఫర్గేట్ చేసి గ్రామ స్థాయిలో నాయకులను కొనడం, ఇదంతా కూడా జరుగుద్ది అన్నమాట. సో అందుకే బీజేపీ వాళ్ళు చేస్తున్న పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆ బలం ఆర్జేడీకి కానీ లేదా రాహుల్ గాంధీ అంటే వీళ్ళకి అర్థం కావట్లా, వీళ్ళకి అంతు చిక్కడంలా. సో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, గెలిచేస్తున్నారు. ఓటర్ల జాబితాలో మార్పులో గెలుస్తున్నారా, ఈవీఎంల వల్ల గెలుస్తున్నారా అనేది అంతు చిక్కడంలా. అందుకే ఇప్పుడు కూడా బీహార్ ఓటర్ల జాబితాలో దాదాపుగా 12% ఓట్లు బోగస్ ఓట్లు ఉన్నాయి అని కొంతమంది అనుమానిస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల బీజేపీ వాళ్ళు బలహీనంగా ఉన్న చోట్ల ఆర్జేడీ ఓట్లు తొలగిస్తున్నారు, అవే బోగస్ ఓట్లు అని చెప్పి తొలగించేస్తున్నారు అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే సో ఇప్పుడు అంటే వాళ్ళకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది. వీళ్ళు ఐడెంటిఫై చేశారు, కొన్ని నియోజకవర్గాలను ఐడెంటిఫై చేసి ఆ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. సో తద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుస్తున్నారు. గతంలో ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలో అలాగే చేశారు, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఈసీని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని, ఓటర్ల జాబితాలు వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని ఆ విధంగా వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు అని ఆర్జేడీ అండ్ కాంగ్రెస్ భావిస్తున్నాయి అన్నమాట. సో అదే బీజేపీ మంత్రదండం. ఆ ఎన్నికల మేనేజ్మెంట్, ఆ పోల్ మేనేజ్మెంట్, ఆ సిస్టమ్ మేనేజ్మెంట్ అనేదే బీజేపీ మంత్రదండం అన్నమాట. సో బీజేపీ చేతుల్లో ఆ మంత్రదండం ఎవరికి అర్థం కాక, ఎవరు దాన్ని ఛేదించలేక చేతికెళ్ళి పడుతున్నారు. గెలవాల్సిన రాష్ట్రాల్లో కూడా చేతికెళ్ళి పడుతున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సో అందుకే బీహార్లో ఏం జరుగుతుందనేది చూద్దాం.